చాలా గొప్పగా చెప్తున్నాడు ముఖ్యమంత్రి. ఏమంటున్నాడు? ఓ 1,78,000 79,000 కోట్లు వచ్చాయన్నారు. ఆహా, ఎలా వస్తాయా? విధానాల వల్ల అని ఏదో చెప్పారు. నేను కాదనడం లేదు. ఒక్క సంవత్సరంలో విధానాలు అంత పెద్ద ఎత్తున రావడానికి వచ్చాయని, లేకపోతే మిమ్మల్ని చూసి, మీ వ్యక్తిత్వాలను చూసి, మీ రూపురేఖలను చూసి వచ్చాయని అనుకుంటున్నారా? అట్లాగైతే మహారాష్ట్ర 18 లక్షల కోట్లు వచ్చిందే. ఎందుకు వచ్చింది? ఆ ముఖ్యమంత్రి వచ్చి 6 నెలలు 8 నెలలు కూడా కాలేదు. కాగానే విధానాలన్నీ మారిపోయినాయా? కొత్త విధానాలు వచ్చాయా? మిస్టర్ రేవంత్, పెట్టుబడులు ఒక పద్ధతి ప్రకారం వస్తాయి, ఒక ఆలోచన ప్రకారం వస్తాయి. గతంలో చేసిన దానికి కంటిన్యూషన్ ఉందా లేదా అనేది ఒకటి, జాగ్రాఫికల్ లొకేషన్ సహకరిస్తుందా లేదా అనేది ఒకటి, ఇవన్నీ ఉన్నాయి. అవును, మహారాష్ట్రలో మొదటి నుంచి పెట్టుబడులు వస్తున్నాయి. ఏది కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రిని చూసి పెట్టారా 18 లక్షలు? నిన్ను చూసి 1,78,000 కోట్లు వచ్చాయా? దీనికి కారణం 1997 నుంచి 2023 వరకు గణాంకాలు కనుక వస్తే చర్చించి ముందర పెడతాను. ఎస్, పునాదులు వేశారు, విత్తనం వేస్తాం, కాయలు కాసే అవకాశం వస్తుంది. కాయలు కాసినంత మాత్రాన నేను రాగానే కాయలు కాసినాయి అంటే ఎవరు నమ్ముతారా? ఏమయ్యా? సరే, ప్రచారం చేసుకోవడానికి ఓ ఎత్తుగడ, అంత మాత్రం చేత ప్రజలను మభ్యపెట్టేందుకు చేసే ఎత్తుగడలు మాత్రం మంచిగా